అవును మామా, నన్ను పెళ్లి చేసుకోక ముందు నువ్వు బిడ్డను లవ్ చేస్తున్నట్టు కదా, మరి వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. యాడ పెన్నిళ్ళు జరిగినా పోయేది మెక్కేది. మా నాయన ఒకటి చెప్పిండే, లగ్న పత్రిక ఏందే పెన్నింట్లకు పోవద్దురా అని. నేను ప్రేమించిన దాని నాయన పత్రికలా నేను పోయి లేపుకురా. నా బిడ్డను లేపుకోపో అని నీకు పత్రిక ఇస్తారులే. పోనీ అదైనా నాకు పత్రిక ఇలా ఇస్తాదిలే. పీక్ పీక్. నిన్ను చేసుకున్నాక చీకటి తప్ప ఇంకేం మిగిలింది? మామా, నర్సుగాడికి ఫోన్ పే చేయమని చేస్తావా? నేర్చుకున్నా, చేస్తా. చెప్పే 5 దినాలు అయ్యింది. నువ్వు చేయవు, నన్ను చేయి. నువ్వు చేస్తానండి. ఇప్పుడు చేస్తుంది. దుడ్ల వారాలు ఆడవాళ్ళ చేతిలో పెట్టే కన్నా అవుతుందా? 4 6 0 6 4 0 కొట్టేపోయి 4 6 0 కొట్టేసినానే. ఫోన్ చేసి అడుగుదాం. హలో, 10,000 దుడ్లు వేరే వాళ్ళకి వేసేకపోయి మీకేసేసినానప్పా. ఆ దుడ్లు ఎనికి అయిపా. ఎవరు నువ్వు? నేను ఎంచుకున్నా నాకు డబ్బులు వేసినావు. నీకు దానికి ఏం రంకు నడుస్తుందో యాడుండవరా నువ్వు? ఊర్లో జనాలు వేసుకుని సాగుదంతా నా కొడక, చెప్పేట్లు పడతా నా కొడక. 10,000 పోతే పోనీ గాని వాళ్ళు వచ్చి నన్ను సావుదెంకుంటే చాలు. అదేదో దాని చేతికి ఇచ్చేసింటే అదే వేసేసిండు. దానికి గాని 10,000 పోయింది అని తెలిస్తే నా తాటి తీస్తుంది. ఉత్తి పుణ్యానికి 10,000 వచ్చినాయి. ముందుకి నంజుకోనకి 500 వేసుకున్నా. 20 రోజులు డెంగి దాకా వచ్చిన పో స్వామి. ఇట్లా ఎర్ర బాబులోడు 50 లక్ష వేయాల చూడు స్వామి, చూడు. ఎంత రేటుకి ఇస్తావు? చూడనా, చాలా కష్టపడినాం రైతులు. లేదు, 1600 కన్నా ఒక్క రూపాయి ఎక్కువ లేదు. 18 ఉందానా? లాస్ట్ కి 1650 రూపాయల కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదు. హలో, మొక్కజొన్నలు చాలా బాగున్నాయి. లేదు 2500 కన్నా ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. శ్రమని నమ్ముకున్న రైతు ఇలాంటి దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నాడు, నష్టపోతూనే ఉన్నాడు.